ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి 67వ భాగం. కాళ్ళు చేతుల్ని విదిలించుకుంటూ అవతలికి పోయిన అడ్వకేట్లకు అర్థం కాలేదు అసలు సంగతి. అయ్యో అయ్యో, మంటలు మంటలు అంటూ అరిచి కేకలు పెట్టబోయారు. పొండి, దూరంగా పొండి, ఆయిల్ ట్యాంక్ పగిలిందంటే మీరు కూడా ముక్కలు ముక్కలైపోతారు. కరుకు కంఠంతో వారిని హెచ్చరించాడు బాజిరెడ్డి. అప్పుడు కూడా అవగతం కాలేదు వారికి అతని ఆలోచనేమిటో. గుబగుబలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకుని దూరంగా పరుగు తీశారు. క్షణక్షణానికి పెరిగిపోతున్న అగ్నిజ్వాలను చూడగానే చలిగాలి వీచినట్లు జలధరించింది వెట్టి శరీరం. ఏమాత్రం ఆలస్యం చేసినా తాను సజీవ దహనమైపోక తప్పదని తెలిసిపోయింది. పిడికిలి బిగించి విండో గ్లాస్ మీద దబదబా మోదాడు. టప్పు టప్పుమని శబ్దమైతే వినవచ్చింది గాని అద్దం పగలలేదు. కనీసం అటు ఇటు కదలను కూడా కదలలేదు. ఎడమకాలు చాచి రెండో వైపున ఉన్న అద్దాన్ని బలంగా తన్నాడు. అది కూడా నిలువరించింది అతని ప్రయత్నాన్ని. వట్టి చేతులతోనో వట్టి కాళ్లతోనో అద్దాలు పగలగొట్టటం కుదిరే పని కాదని తెలిసిపోయింది అతనికి. బలమైన పనిముట్టేదైనా కనబడుతుందేమోనని కలయజూశాడు కార్ లోపలి భాగాన్ని. కమ్ముకుంటున్న పొగల్ని భరిస్తూ ఎంతోసేపు వెతకవలసిన అవసరం లేకపోయింది. తలను పక్కకు తిప్పిన మరుక్షణం అతనికి కనిపించాయి కారు వెనుక భాగంలో సీటుకు వెనుక అద్దానికి మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశంలోని వాటర్ బాటిల్స్. దూరాభార ప్రయాణంలో గొంతులు తడుపుకోవటానికి బాజిరెడ్డి అడ్వకేట్లు తమ వెంట తెచ్చుకున్నవి అవి. నోటికి వచ్చిన దేవతల పేర్లన్నింటినీ తలుచుకుని మనస్సులోనే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాటినందుకొని ఓపెన్ చేశాడు. ముందు సీటు సగభాగాన్ని ఆవరించుకోబోతున్న మంటల మీద వాటిలోని నీటిని వంపేశాడు. మరో 2 క్షణాల్లో అదుపు తప్పబోతున్నట్టు కనిపించిన ఆ మంటలు చిటుక్కున మలిగిపోయాయి. ఖాళీ అయిన బాటిల్స్ ని కిందికి వంచి వెనక సీటులో నుంచి స్టీరింగ్ ముందుకు జంప్ చేశాడతను. హడావిడిగా కిందికి దిగి అతని అంతు చూడాలన్న కోరికతో తపించిపోయిన బాజిరెడ్డి డ్రైవర్ 2 తప్పులు చేశాడు. లైటర్ సాయంతో కారుకు నిప్పు పెట్టే ముందు లోపల ఉండిపోయిన వాటర్ బాటిల్స్ ని గురించి పట్టించుకోకపోవటం ఒక తప్పైతే, తను దిగేటప్పుడు కారు కీస్ని తనతో పాటు తీసుకోకపోవటం రెండవది. చీకటితో నిండి ఉంది కార్ లోపలి భాగం. అయినా సరే చేతిని ముందుకు చాచిన వెంటనే వెట్టికి తగిలాయి కీస్. పెదవుల మీదికి రాబోయిన చిరునవ్వును అదిమి పెట్టుకుంటూ చిటికెలో స్టార్ట్ చేశాడు. గేర్ మార్చి ముందుకు దూకించాడు. ఆపు, ఆపేయ్, వాడినాపేయ్! కంగారుగా అరిచాడు బాజిరెడ్డి. మంటల్లో పడి మాడి మసైపోవాల్సిన ఆ సాల్తీ ప్రమాదం నుంచి తప్పించుకోవటమే కాకుండా తన కారులోనే దూరంగా పారిపోతూ ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు బాజిరెడ్డి. కింద కనిపించిన పలుగురాయిని ఒకదాన్ని అందుకుని బలంగా విసిరాడు. ఆ రాయి గాలిలోకి లేస్తున్న సమయంలోనే 100 అడుగుల దూరం వెళ్లిపోయింది కారు. బాజిరెడ్డి మాదిరిగా రాళ్లను విసరటమైతే విసరలేదు గాని వేగంగా పరిగెత్తాడు డ్రైవర్. అతను 10 అడుగుల దూరం కూడా పోకముందే డేంజర్ లైట్లు తప్ప మరేమీ కనిపించనంత దూరం వెళ్లిపోయింది కారు. రోడ్డు మీద ఉన్న ఒక మలుపు తిరిగి మటుమాయమైపోయింది. వెట్టి వచ్చాడా లేదా? ఉదయం 7 గంటల సమయంలో నిద్ర లేచి లేవగానే భార్యను అడిగాడు శివారెడ్డి. తల అడ్డంగా తిప్పింది ఆమె. విచిత్రంగా ఉంది. అసలు తను గుడి దగ్గరికి పోయి ఉంటాడా? మళ్లీ అడిగాడు శివారెడ్డి. మీకెంత తెలుసో మాక్కూడా అంతే తెలుసు, ముక్తసరిగా అన్నది ఆమె. తెలియదని వదిలేస్తే ఎలా రాజీ? ఎవరినైనా పంపించి తెలుసుకోవటం బాగుంటుంది. పంపించు అంటూ ఒక్క క్షణం ఆగి, శంకర్ రెడ్డి గారిని పిలు, నేను మాట్లాడతాను అన్నాడు శివారెడ్డి. ప్రత్యూషగాని ప్రణవిగాని ఆ మాటలు వింటే అప్పటికప్పుడు గుడి దగ్గరికి ప్రయాణం మొదలు పెడతారని ఆమెకు తెలుసు. అంతకుముందు ఆ ప్రపోజల్ని అడ్డుకున్నాడు శంకర్ రెడ్డి. ఇప్పుడు అభ్యంతరం చెప్పటానికి వీలులేని పరిస్థితి. సంపంగి నిలబడిన చోటు నుంచి కదలకుండా పిలిచింది ఆమె. అంతకుముందు అబ్జర్వ్ చెయ్యలేదు గాని సంపంగి గుణం ఎటువంటిదో తెలుసుకున్న తరువాత
ప్రత్యూష మాదిరిగా తను కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టింది సంపంగి కదలికల్ని. మొట్టమొదటిసారిగా ఆమెకు తెలిసి వచ్చింది ఒక విషయం. తాను తన భర్త దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆ గది గుమ్మం దగ్గరే నిలబడి ఉంటున్నది సంపంగి. ఇప్పుడు కూడా అదే పని చేసింది. వస్తున్నా తల్లి అంటూ పిలుపు పెదవుల్ని దాటిన వెంటనే గదిలోకి అడుగుపెట్టింది. పళ్ళు బిగించి చెంప పగిలిపోయేటట్లు కొట్టాలన్న కోరికను అతి బలవంతంగా అదుముకుంటూ, శంకర్రెడ్డి గారిని పిలుచుకురా అని చెప్పింది శివారెడ్డి భార్య. తల ఊపి బయటికి పోయింది సంపంగి. 2 నిమిషాల తరువాత గబగబా లోపలికి వచ్చాడు శంకర్రెడ్డి. వెనుకే ప్రత్యక్షమైంది ప్రణవి. ఆశ్చర్యాల్లోకెల్లా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వారిద్దరి వెనుకే వచ్చింది పిచ్చమ్మి. సూదంటురాళ్ల వంటి శివారెడ్డి భార్య కళ్లకు వెంటనే కనిపించింది ఆమె ముఖంలో వస్తున్న ఒక మార్పు. అందమైన వదనం పిచ్చమ్మిది. చేయి వేస్తే మాసిపోయేంతటి చక్కటి రంగు. ఎంత చక్కటి రంగైనా అందులో ఏదో జీవం లోపించినట్టు కళాకాంతులు చాలా స్వల్పంగా ఉండేవి. ఇప్పుడు సరిదిద్దబడింది ఆ లోపం. కళకళలాడిపోతున్నది ముఖం. ఏమిట్రా, ఏమైంది? శంకర్రెడ్డితో ఇప్పుడు నీకు పనేమిటి? లోపలికి వస్తూనే అడిగింది ఆమె శివారెడ్డిని. తను గుడికి పోయి పూజ చేయించి వస్తానని అదే పోకపోయాడు. ఏమైపోయాడో తెలుసుకోవాలి కదా, వదిలేస్తే బాగోదు కదా అన్నాడు శివారెడ్డి. శంకర్రెడ్డి గారు విన్నారు కదా, శంకరయ్య కేసి తిరుగుతూ చెప్పింది పిచ్చమ్మి. వెంటనే వెళ్ళిరండి అన్నది. వెళ్లటం తనకు ఇష్టం లేనట్టు ముఖం పెట్టాడు శంకర్రెడ్డి. అమ్మా, అది ఇప్పటికిప్పుడు బయలుదేరాలంటే అంటూ మాటను నాంచటం మొదలు పెట్టబోతుండగా సుడిగాలి మాదిరి ఆ గదిలోకి దూసుకు వచ్చింది ప్రత్యూష. కంగారు పడాల్సిన అవసరం లేదు, వచ్చేశాడు లోపలికి వస్తూనే అనౌన్స్ చేసింది. పిచ్చమ్మి పెదవుల మీద ప్రత్యక్షమైంది అందమైన నవ్వు. ప్రణవి ముఖం విప్పారింది. శంకర్రెడ్డైతే ఎగిరి గంతేసినంత పని చేశాడు. ఎప్పుడనగానూ రావాల్సినవాడు. ఇంత ఆలస్యం చేసినందుకు ఊరికే వదిలిపెట్టకూడదు, నిలబెట్టి కడిగేయాల్సిందే అంటూ గది బయటికి పోవటానికి రెడీ అయ్యాడు. అతను 3 అడుగులు కూడా వేయకముందే చిన్న చిన్న అడుగులు వేస్తూ లోపలికి వచ్చాడు వెట్టి. వెంటనే ముక్కుల్ని గట్టిగా మూసుకున్నది పిచ్చమ్మి. ఆ పని తను కూడా చేయబోయి అతి బలవంతంగా తనను తాను కంట్రోల్ చేసుకున్నది ప్రణవి. ఎన్నిసార్లు చెప్పినా నీ పాడలవాట్లను నువ్వు కొంచెం కూడా మార్చుకోవటం లేదు. నీ ఇష్టం వచ్చినట్లు చెప్పా పెట్టకుండా మాయమైపోవటం, స్నానం గీనం చేయకుండా రోజులకు రోజులు రోడ్లు పట్టుకు తిరగటం చిరుకోపంతో అన్నది పిచ్చమ్మి. చిరునవ్వు నవ్వుతూ ప్యాంటు జోబులో నుంచి భద్రంగా వెంటబెట్టుకు తిరుగుతున్న చౌడేశ్వరి ప్రసాదాన్ని బయటికి తీశాడు వెట్టి. ఆగండి, అది ఎన్ని రోజుల క్రితందో, ఎన్నెన్ని క్రిములు కీటకాలు ఉన్నాయో అంటూ వెంటనే అతన్ని ఆపేశాడు అంతకు ముందే వచ్చి అక్కడి సంభాషణలన్నింటినీ ఆకళింపు చేసుకున్న డాక్టర్. అది మా తల్లి ప్రసాదం. 17 రోజుల పాటు నిలువ ఉంచినా చెడిపోదు, మరేం పర్వాలేదు వెంటనే చెప్పింది పిచ్చమ్మి. బయటికి తీసిన పాలిథిన్ సంచిని శివారెడ్డి భార్యకు అందించాడు వెట్టి. ప్రసాదం శుభ్రంగానే ఉంది తల్లి, నా ఒళ్ళు మాత్రం పరమ అసహ్యంగా ఉంది, మీరే ఇవ్వండి అంటూ దూరంగా జరిగి నిలబడ్డాడు. అతని అవతారం ఎంత అసహ్యంగా ఉన్నదో డాక్టర్కే కాదు, అతని పక్కనే ఉన్న నర్స్కు కూడా అర్థమైపోయింది. శుభ్రంగా ఉండవలసిన ఈ గదిని కంటామినేట్ చేయటానికి వచ్చినట్లుంది, ముందు అర్జెంటుగా బయటికి పోవాలి ముఖం ముడుచుకుంటూ స్పీడ్గా చెప్పింది. చివ్వున ఆమెకేసి తిరగబోయిన ప్రణవి చేయి పట్టుకుని వెంటనే వెనక్కి లాగింది ప్రత్యూష. ఆ మాటల్లో అసత్యమేమీ లేదు, తాను వెళ్లి స్నానం చేసి డ్రెస్ మార్చుకొని వస్తాడు, వెళ్ళని అంటూ సర్ది చెప్పింది. పాలిథీన్ సంచిలో నుంచి చిన్న పొట్లాన్ని బయటికి తీసి అందులోని అమ్మవారి కుంకుమను శివారెడ్డి నుదుటున పెట్టింది అతని భార్య. సెపరేటుగా ఉన్న ప్రసాదంలో నుంచి 2 పలుకులను తీసి చేతిలో ఉంచింది. ఆగండి తల్లి, అలా పెట్టేయకండి అంటూ ముందుకు అడుగు వేయబోయిన డాక్టర్కి తన చేతిలో ఉన్న పలుకుల్ని చూపించాడు శివారెడ్డి. నూనెలో వండిన పదార్థాలు కావు అవి, తెల్లగా మెరిసిపోతున్న పటిక బెల్లపు ముక్కలు.
తొందరపడ్డాను, సారీ సార్ అంటూ వెనక్కి తగ్గాడు డాక్టర్. చేతిలోని పలుకుల్ని శివారెడ్డి నోటిలో వేసుకుంటూ ఉండగానే పరుగులాంటి నడకతో గది ముందుకు వచ్చాడు బాజిరెడ్డి. వాడు ఆ రాస్కెల్ని వెంటనే మన పొలిమేరలు దాటిపోయే వరకు చింతబరికెలతో కొట్టి కొట్టి వదలాలి. వాడు ఒట్టి దొంగ, తలకు మాసినవాడు అంటూ లోపలికి వచ్చాడు. శివారెడ్డి మీదనే ఉన్నది అతని చూపు. ఒక పక్కగా నిలబడి ఉన్న వెట్టిని చూడటం కుదరలేదు. ఏం జరిగింది? ఎందుకంత కోపం? నోటిలో వేసుకున్న పలుకుల్ని చప్పరిస్తూ అడిగాడు శివారెడ్డి. వాడు నా కార్ని దొంగిలించి పారిపోయాడు. మనం తొందరపడకపోతే దూరంగా వెళ్ళిపోతాడు అన్నాడు బాజిరెడ్డి. నువ్వే తొందరపడి ఉంటావు, నీ మనుషుల్ని పంపే ఉంటావు చటుక్కున అన్నది పిచ్చమ్మి. విసురుగా ఆమెకేసి తిరిగి ఏదో అనటానికి తెరిచిన నోటిని ఠక్కున మూసుకున్నాడు బాజిరెడ్డి. పిచ్చమ్మి వెనుకే నిలబడి ఉన్న వెట్టిని మొట్టమొదటిసారిగా చూడటమే అందుకు కారణం. నేను మీ కార్ను దొంగిలించటమేమిటి సారు? చౌడేశ్వరి గుడి దగ్గర నుంచి వెనక్కి వస్తూ అడవిలో దారి తప్పిన నన్ను రక్షించి అర్జెంటుగా ఇంటికి పొమ్మని మీరే ఇచ్చారు కార్ని, మర్చిపోయారా? అతని మాటలు తనకు విపరీతమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్టు అడిగాడు వెట్టి. నేను నీకు నా కార్నివ్వటమేమిటి? కోపంగా అడిగాడు బాజిరెడ్డి. అడవి దారిలో మీకు నేను కనిపించానా లేదా అడిగాడు వెట్టి. అతను ఏం చెప్పదలుచుకున్నాడో ఊహించటానికి ప్రయత్నిస్తూ తల ఊపాడు బాజిరెడ్డి. ఆ సమయంలో ఆ దారిలో మీరు కనిపిస్తారని నేను కలలో కూడా ఊహించలేదని మీతో అన్నాను, మర్చిపోయారా అడిగాడు వెట్టి. ఏదో ఒక విధంగా బాజిరెడ్డిని తికమక పెట్టి అతని ఆగ్రహాన్ని అయోమయం కింద కన్వర్ట్ చేయాలని అతని ఉద్దేశం. అనుకోని విధంగా నెరవేరింది అది. అవును బాజిరెడ్డి గారు, అంత రాత్రివేళ మీరా అడవిదారిలోకి వెళ్లవలసిన అవసరం ఎందుకొచ్చింది అడగనే అడిగాడు శివారెడ్డి. అది ఎందుకు వెళ్లవలసి వచ్చిందంటే అంటున్న బాజిరెడ్డి మాట పూర్తి కాకముందే నాకు తెలుసు, నేను చెబుతాను అన్నాడు వెట్టి. తొందరగా చెప్పు, సస్పెన్స్ మాటలు మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయకు విసుగు నిండిన కంఠంతో చాలా విసురుగా అన్నాడు శివారెడ్డి. ఇందులో సస్పెన్స్ ఏముంది సారు? పూజ చేయించటానికని వెళ్ళి ఏమైపోయానో తెలియని నన్ను వెతకటం కోసమే వచ్చారు సారు క్లుప్తంగా చెప్పాడు వెట్టి. మరా కార్ని దొంగలించటమనే మాటకు అర్థమేమిటి? ఈసారి అయోమయానికి గురవటం శివారెడ్డి వంతయింది. అడవిదారి, అర్ధరాత్రి సమయం, పగలంతా ఎండవేడికి కమిలిపోయిన చెట్లు వాతావరణం చల్లబడగానే తమ ఆకుల్లో ఇమిడి ఉన్న రకరకాల వాయువుల్ని బయటికి వదిలే టైం. మత్తును కలిగించే వాసనలు, మతిని భ్రమింపజేసే గాలులు, మహా చికాకుగా ఉంటుంది. అందుకే చీకటి సమయాల్లో అడవుల్లోకి పోవటం మంచిది కాదని అంటూ ఉంటారందరూ. బాజిరెడ్డి సారుకు కూడా అనుభవం అయిందని నాకు అనిపిస్తోంది కనురెప్ప కూడా కదిలించకుండా చెప్పాడు వెట్టి. అతను బాజిరెడ్డిని ఆట పట్టిస్తున్నాడనే సంగతి అర్థమైపోయింది అందరికీ. శివారెడ్డికి కూడా తెలిసిపోయినట్లుంది. ఎప్పుడు చూసినా సీరియస్గా ఉండే అతని ముఖం మీద ఒక్కసారిగా ప్రత్యక్షమైంది చక్కటి వెలుగు. సరే సరే, నాకర్థమైంది అంటూ సంపంగి వైపు చూశాడు. బాజిరెడ్డి సార్కు మంచి టీ తీసుకొచ్చివ్వు అన్నాడు. శంకర్రెడ్డి గారు, కూర్చోబెట్టండి బాజిరెడ్డిని, నిలబడనీయకండి అని ఆర్డర్ ఇచ్చాడు. దూరంగా ఉన్న ఒక కుర్చీని గబగబా బాజిరెడ్డి దగ్గరికి జరపబోతున్న శంకర్రెడ్డి వైపు మహా క్రూరంగా చూశాడు బాజిరెడ్డి. నాకు మర్యాదలెవరూ చేయవలసిన అవసరం లేదు. ముందు నేను శివారెడ్డితో అర్జెంటుగా మాట్లాడవలసిన మాటలున్నాయి, బయటికి పొండి అన్నాడు కోపంగా. బాజిరెడ్డి, ఏం మాట్లాడుతున్నావో బాగా ఆలోచించుకొని మాట్లాడు. ఆవేశం ఉండటం మంచిదే కాని అది అన్ని సమయాల్లోనూ పనికిరాదు ఉన్నట్లుండి నొసలు విరుస్తూ అన్నది పిచ్చమ్మి. అతన్ని అయోమయానికి గురి చేయాలనుకున్న తన ఆలోచన సక్సెస్ అయినట్టు అర్థమైపోయింది వెట్టికి. ఇక తాను అక్కడ ఉండటం అనవసరమని కూడా తెలిసిపోయింది. అడవిలో నడిచి నడిచి నా కాళ్ళు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. నేను పోయి కాస్తంత రిలాక్స్ అవుతాను అంటూ ఆ గదిలో నుంచి బయటికి వచ్చేశాడు శివారెడ్డి పర్మిషన్ కోసం ఎదురు చూడకుండా. అతని వెనకే తను కూడా గదిలో నుంచి బయటికి వచ్చింది ప్రణవి. ఆమెతో పాటు ప్రత్యూష వచ్చింది. ఆమె వెనుకే శంకర్రెడ్డి వచ్చేశాడు.